వెల్కమ్ బ్యాక్. జగన్ కుల రాజకీయాలు చేస్తారనడం సరికాదన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. శ్రీకాకుళంలో యాదవ్ కులానికి చెందిన ఓ వ్యక్తి చనిపోతే కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి ఎందుకు వెళ్లి పరామర్శించారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో కూటమి సర్కారు మంత్రులు లేరా అని తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. కుల రాజకీయాలు ఎవరు నడుపుతున్నారు అనేటువంటిది ఒక్కసారి మీకు చెప్తాను. ఆ జిల్లాలో చనిపోయిన వ్యక్తిని పలకరించడానికి వెళ్ళింది కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మంత్రి అయినటువంటి పార్థసారథి గారు వెళ్ళి పలకరించారు. అంటే 4-5 జిల్లాలు దాటి ఇక్కడి నుంచి పంపించారు అక్కడికి. ఆ జిల్లాలో కేంద్ర మంత్రి ఉన్నాడు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మంత్రి ఉన్నాడు. మరి ఇన్ని జిల్లాల నుంచి ఇక్కడి నుంచి పంపించి పార్థసారథి గారిని పంపించి మరి ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారు? దీన్ని ఏమంటారు? కుల రాజకీయం అంటారా లేకపోతే ఏమంటారు? పార్థసారథి గారు యాదవ్ కమ్యూనిటీ, చనిపోయిన అతను గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి యాదవ్ కమ్యూనిటీ. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కాకుండా ఇక్కడ నుంచి అతను వెళ్ళి పలకరించడంలో దాన్ని ఏమని సమర్థించుకుంటారు చెప్పండి మీరు? అదే కాపులు సభలు ఏదైనా పెట్టుకుంటే, కాపులు సంతాప సభలు పెట్టినా లేకపోతే కాపుల గురించి ఏదైనా మాట్లాడినా దాన్ని కుల రాజకీయాలు అంటున్నారు. ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయి మాట్లాడేటువంటి విధానం